శారీని మీరు ఇట్లా ఈ కలర్ చేంజ్ చేశాను నేను. ఓల్డ్ శారీ బాగా ఓల్డ్, ఇది ఎల్లో అయిపోయిందండి, మేము ఎల్లో కొంచెం వాడలేకపోతున్నాము, బాగా ఇదిగా ఉంది, ఇట్లా కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. దానికోసం నేను ఏం చేశానంటే ఈ పింక్ పళ్ళుని ఇలాగే వదిలేసా. ఓకే, ఇది మొత్తం చీరంతా డై అయించాం, ఇది అలా పళ్ళు వదిలేసి చీరంతా బ్లాక్ ఇచ్చేసాను. ఇంకా ఉంటదండి కాస్ట్? ఇవన్నీ 1700 అండి, డ్యామేజ్ ప్రతిది 1700. ఇప్పుడు మీకు చూపించేదండి తాంజూర్ పెయింటింగ్ విత్ జ్యువెలరీ వర్క్ అండి. ఇదంతా జ్యువెలరీ వర్క్, ఇదంతా కుందన్స్ 1 గ్రామ్ గోల్డ్ ఉంటది కదా ప్యూర్, అది వాడతాం మనం. ఇదంతా హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం కేదార్ నివాస్ పూజిత ఎన్క్లేవ్ లో ఉన్న సెలబ్రిటీ బొటిక్ వచ్చామండి. తన పేరు సుధా, మా సేమ్ అపార్ట్మెంట్. సో మాకు ఏ డిజైనరీ బ్లౌజెస్ కావాలన్నా, వెరైటీ ఆఫ్ శారీస్ కావాలన్నా మేము ఎక్కడికో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళామండి. ఇక్కడ సెలబ్రిటీ బొటిక్కే వస్తాము, ఎందుకంటే వాళ్ళ దగ్గర యూనిక్ డిజైన్స్ ఉంటాయి. తనే ఓన్ గా డిజైన్ చేస్తుంది, డై వేయించడం, మనకు నచ్చిన కలర్. మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు నచ్చిన కలర్ దొరకదు, మనకు నచ్చిన ప్యాటర్న్ దొరకదు. ఇక్కడ అలా ఉండదు, మనం ఏ ప్యాటర్న్ ఏ కలర్ అడుగుతామో అలా తనే డిజైన్ చేపిస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తాము. ఇవే కాకుండా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ, లేకపోతే ఇలా స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుంటదంటే చూడండి, ఇట్లా వెరైటీగా స్టిచ్ చేస్తారు, లైక్ డిజైనరీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, నా చేతిలో ఉన్న శారీ ఇంక్లూడింగ్ బ్లౌజ్, యాక్చువల్ గా ఈ ఓన్లీ శారీ వచ్చేసి 5,000 to 6,000 ఉంటదండి. ఈ శారీ పేరేంటండి అంటే డోలా పట్టు. ఇవంటే డోలా పట్టు అంటండి. ఈ శారీస్ 5,000 to 6,000 ఉంటది. కానీ ఇక్కడ ఏదో చిన్న స్మాల్ డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి ఇవి 1700 కి తను సేల్ చేస్తున్నారంట. కాకపోతే ఇలా మగ్గం వర్క్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక ప్యాచ్ లాంటివి తీసుకొని దీన్ని ఏమంటారండి? లేస్, మగ్గం వర్క్ లేస్ తీసుకొని ఇలా మొత్తం డిజైన్ చేయించారండి. దానికి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. సో ఇది ఇప్పుడు ఇంక్లూడింగ్ బ్లౌజ్, స్టిచ్చింగ్, ఈ శారీ, ఇది లేస్, ఇదంతా కలిపి ఎంతకు సేల్ చేస్తున్నారండి? 3,500 అండి. 3,500 చూసారా? 3,500 కి మీకు శారీ అండ్ ఈ మొత్తం ఈ డ్యామేజ్ కవరేజ్ అండ్ ఇది 3,500 అంటండి. చాలా బాగుంది కదా, యూనిక్ గా ఉంది డిజైన్. ఓకే, ఇది ఎవరి కోసం అండి? మీకోసమే కుట్టించుకున్నారా, ఎవరి కోసం? యుఎస్ కస్టమర్ ఉన్నారు. ఓ, యుఎస్ కస్టమర్ కోసం అటండి. చాలా బాగుందండి. ఇంకా ఇవేంటండి? అవి వచ్చేసరికి డిజైన్ చేసినవండి. ఓకే, ఇలా నెట్ ఇదంతా డిజైన్ చేయించడం. ఇది నెట్ కాదండి, ఇది సూపర్ నెట్. ఈ సారీ వచ్చేసరికి సూపర్ నెట్. సో దీనికి డై వేయించి క్రోషియా అంటారు దీన్ని. ఇట్లా క్రోషియా అల్లిస్తారు. సో క్రోషియా వేసి తర్వాత ప్రింటింగ్ వస్తుంది. ఇవి వచ్చేసరికి 3,000 ఉంటదండి సారీ. ఇంకా ఉన్నాయి దగ్గర. ఇవి వచ్చేసరికి ప్యూర్ మల్ సిల్క్ అండి. మల్ సిల్క్. ఇంకా వీటికి డై అయింది కానీ రోలింగ్ అవ్వలేదు. ఇంకా స్టిఫ్ అంటే మరీ స్టిఫ్ ఉండదండి, వీటికి మంచి షైనీ ఉంటాయి. దాన్ని బట్టి మనం బ్లౌజ్ ఒక్కొక్క చీరకు ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్లౌజ్ కూడా మీరే డిజైన్, అంటే దీనికి తగ్గ బ్లౌజ్ మనం డిజైన్ చేసాం. ఇది వచ్చేసరికి కలంకారీ కాటన్ మీద ఇట్లా హోల్స్ వచ్చే క్లాత్ అండి, చికెన్ కర్రీ క్లాత్ అంటారు కదా. సో అది పేరప్ అంటే దీనికి బెస్ట్ బ్లౌజ్ అనేది చెయ్యాలి కదా. ఇప్పుడు ఇంకోటి ఉంది, దీనికి వచ్చేసరికి ఇట్లా ఇచ్చామండి. బ్లాక్ యూనివర్సల్ కలర్ చాలా ఇష్టం బ్లాక్ అంటే. దీనికి అంటే బ్లౌజెస్ వచ్చేసరికి ఇంకో 2-3 ఉన్నాయి, ఎవరికి ఇష్టమైతే అది యూజ్ తీసుకోవచ్చు. మనం ఈ శారీకి ఇదే బ్లౌజ్ వేయాలని ఏం లేదు, తను డిజైన్ చేస్తారనమాట. శారీకి సరిపడేటట్టుగా బ్లౌజెస్, డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తారు. సో అలా అనమాట. ఓకే, బాగుంది. ఈ శారీ ఏంటండి? ఇది కూడా ఇంతకు ముందు మనం నేనండి డ్యామేజ్ అన్నాను కదా. ఇవి వచ్చేసరికి బెయిల్ వస్తుంది మనకి. డ్యామేజ్ అయితే ఎక్కడో దుక్కును ఉండొచ్చు అండి, ఉంటది, చిన్నది ఉంటది ఎక్కడో దుక్కును. వీవింగ్ మిస్టేక్ శారీస్ అంటాం అలాంటి చిన్న చిన్నవి. ఇంకా వేరే అయితే ఎక్కడ ఉండదు, ఎక్కడో చిన్నది ఉంటది. ఇప్పుడు ఇది చూసాం అనుకోండి, ఈ శారీ వచ్చేసరికి మీకు సేమ్ శారీ, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. స్టార్టింగ్ వచ్చేసరికి చిన్న హోల్, చాలా చిన్నది. ఇదిగో ఓకే, ఇది వచ్చేసరికి మీకు లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దీనికి బ్లౌజ్ రాలేదు అంతే, ఇంకెక్కడ ఏమీ రాలేదు. మనకి కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు ఇట్లా ఏదన్నా డిఫరెంట్ మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న బ్లౌజెస్ తో ఏదన్నా మ్యాచ్ చేసుకోవచ్చు కాంబో.
వర్క్ కావాలంటే వర్క్ మ్యాచ్ చేసుకోవచ్చు. అదే వర్క్ వద్దు మనకి ఇట్లా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఉంటదండి కాస్ట్? ఇవన్నీ 1700 అండి. డ్యామేజ్ ప్రతిది 1700 మీకు ఒకటే ప్రైజ్. ఇది అంతా తను మోడిఫై చేశారు కాబట్టి ఈ శారీ ఇదైనా సో అందుకని చెప్పేసి 3500 అయింది. నార్మల్ గా ఇలా మీరు జస్ట్ అమ్మేస్తే 1700. యాక్చువల్లీ దానికి ఆ బోర్డర్ అక్కడే డ్యామేజ్ వచ్చింది, అది కొంచెం ఈ ప్లేస్ లో వచ్చింది కాబట్టి నేను బోర్డర్ వేసి దానికి వేసా. వీటికి అన్నిటికి వెయ్యాలనేది ఏమీ లేదు. ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి, బ్లౌజ్ ఇంట్లో ఏదన్నా కుట్టుకుంటే ఆ 1700 తో ఎనఫ్ అయిపోతుంది. ఇంకా బ్లౌజ్ కుట్టించేది ఏముండదు. ఇంకొకటి చూపిస్తాను, దానికి బ్లౌజ్ కుట్టాము. సో ఇదనుకోండి శారీ విత్ బ్లౌజ్. శారీ వచ్చేసరికి సేమ్ 1700 లోదే. ఇది వచ్చేసరికి ఇది 1700 శారీ అనండి. ఇది కూడా వీవింగ్ మిస్టేక్, చిన్నది జస్ట్ ఇక్కడ ఒక చిన్నది వచ్చింది, ఫోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది అనుకోండి విత్ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇది 25 లో వచ్చేసింది. ఓకే, చాలా మనం దాన్ని డిజైన్ చేసే బట్టి దానికి వచ్చిన హోల్ దాన్ని కవర్ చేసే బట్టి అట్లా ఉంటది. చాలా బాగుందండి కలర్. ఇది మనం పట్టు శారీ ఇట్లా ఫంక్షన్ వేర్ చాలా బాగుంటది, పార్టీ వేర్ ఫంక్షన్. అండ్ ఇది లెహంగాస్ కుట్టించుకున్నా అంటే లెహంగా కుట్టించుకున్నాం అనుకోండి, 5 మీటర్ లంగాకి 1 మీటర్ బ్లౌజ్ కి వచ్చి చాలా బాగుంటది. బాగా యూజ్ అవుతాయి లెహంగాస్ కి. చాలా బాగుందండి. అయితే ఇవన్నీ ఏంటంటే బ్లౌజెస్, డిజైన్ బ్లౌజెస్ అండి. ఇట్లాగా యాక్చువల్లీ వీటికి ఇంకా కొంచెం మగ్గం ఫినిషింగ్ ఇవ్వాలి, మగ్గం బటన్స్ అన్ని వేసి డిజైన్ చెయ్యాలి. సో అవి ఎలా వచ్చిందండి? నెక్ ఫ్రంట్ వచ్చి సెల్ఫ్ కట్ వర్క్ వచ్చిందండి. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ అండి. ఇది బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఇట్లాగా. దీనికి ఏంటంటే వాళ్ళు ఈ బోర్డర్ ఇట్లా అడిగారు. ఓకే, అలా బాగుంది, నైస్. యాక్చువల్లీ వీళ్ళు ఫ్రెండ్స్ 2 ఒకటే అడిగారు, ఒకటే చీరలు తెచ్చుకుని. సో ఒకే డిజైన్ ఇద్దరికి అడిగారు. బాగుందండి. ఇవేమో మా కస్టమర్వి, ఇవి కూడా అంతే. వాళ్ళు సింపుల్, దీంట్లో ఏంటంటే ప్యాటర్న్ ఇవ్వటానికి సెల్ఫ్ అయిపోయింది కదండి, ఒకటే సింగిల్ కలర్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఒక్కొక్కటి వీళ్ళు ఏమంటారండి బటన్స్, పోట్లీ బటన్స్ అంటే. ఇంకొకటి వీళ్ళు డిజైన్స్ ఏం చెప్పలేదండి, ఒక 20 శారీస్ అలా మనకి పంపించేసి మీరే పెట్టేయండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అంటే వాళ్ళకి వచ్చే బోర్డర్స్ ని బట్టి వాళ్ళకి వచ్చే డిజైన్ బట్టి నేను ఒక్కొక్కటి శారీని బట్టి మీరే డిజైన్ చేసేసారు. అవునండి, ఇవన్నీ అవే యాక్చువల్లీ. చాలా బాగుందండి. ఫ్రంట్ ఇది ఫ్రంట్ అండి, అది బ్యాక్. యాక్చువల్లీ ఇంకా థ్రెడ్ కావాలి, హుక్ పెట్టాలి ఇక్కడ, అంతే. ఇవన్నీ వాళ్ళయ్యే. ఇది కూడా వాళ్ళే. ఒకటి ఆ టైప్ ఇచ్చిన వల్ల ఒకటి ఈ టైపు, ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు ఇచ్చేసాము. ఇది కానీ ఇదేంటంటే మగ్గం వర్క్ కాదండి. యాక్చువల్లీ క్లాత్ వీళ్ళు క్లాత్ ఆప్షన్ కూడా మనకే ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే నేను ఇట్లాగా 2 సైడ్స్ వర్క్ ఉండే క్లాత్ తీసుకొచ్చి, అంటే ఇది మామూలుగా ఒక 400-500 లో మనకి వచ్చేస్తుంది ఈ మీటర్ అనేది. ఒక మీటర్ కి 2 సైడ్స్ వర్క్ వచ్చేస్తుంది. చున్నీస్ కాట్లకి కూడా బాగా వాడతారు. మనం దాన్ని ఏం చేసామంటే ఈ హ్యాండ్ కి 1 సైడ్ పడితే ఇంకో సైడ్ ఉంటది కదా, దాన్ని ఇట్లా బ్యాక్ డిజైన్ కింద ఇచ్చేసాను. అంటే మనకి మగ్గం వర్క్ కానీ ఫినిషింగ్ చూస్తే సేమ్ మగ్గం వర్క్ లానే ఉందండి. కానీ ఇది మొత్తం విత్ మెటీరియల్ ఎంత అయిందండి? ఇది 500 అట్లా మెటీరియల్ అండి, 650 అలాగా స్టిచ్చింగ్ అంతే. సో మనకు 1150 రూపీస్ కి అరౌండ్ 1200 అనుకోండి. 1200 కి చాలా బాగా అసలు సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా చాలా బాగుంది. ఈ టైప్ తీసుకుంటే మనం అలా వాడచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఒక కస్టమర్ మనకి లెహంగా ఓని కుట్టమన్నారు, చీర ఇచ్చారు. ఇది లంగా మీద బ్లౌజ్. ఓకే, ఇట్లా ఇది బ్యాక్, ఇది బ్యాక్. ఫ్రంట్ కూడా సేమ్ ఇచ్చాం మనం. ఓకే, ఫ్రంట్ కూడా ఇట్లా 2 కలర్స్ తో ఇచ్చారు. అంటే పళ్ళుని మనం మొత్తం ఎల్లో అండ్ పింక్ వచ్చింది కదండి. సో పళ్ళుని వేస్ట్ చేయకుండా పళ్ళు అంతా ఫ్రంట్ బ్యాక్ శారీ ఇచ్చి కుట్టించారు. శారీ ఇచ్చేసి కుట్టించారు. బాగుంది. జస్ట్ ఇప్పుడే కుట్టారు, ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు. కీ హోల్ ఇట్లా ఇక్కడ బటన్ వస్తుంది, బటన్స్ అవి కూడా చిన్న బటన్ వస్తుంది అంతే. నైస్. ఇంకా దీనికి వెయిట్ హై నెక్ బ్లౌజ్
హైనెక్ కాదు, బ్యాక్ హైనెక్, బ్యాక్ హైనెక్ వచ్చింది. బ్యాక్ హైనెక్ బాగుందండి, సింపుల్ గా నీట్ గా ఉంది. ఇది సేమ్, ఇది ఇందాక చూపించిన దానిలాగే వస్తుంది, ఓన్లీ ఫ్రంట్ వస్తుంది. ఓకే, అంటే బ్లౌజ్, ఇది శారీలో బ్లౌజ్ కదా, బ్లౌజ్ కి హ్యాండ్స్ పోను వన్ సైడ్ మిగిలింది, దాని వెనక్కి వేయడానికి మనకి లేదు క్లాత్. కాకపోతే వెనక్కి ఇంకా ఇప్పుడు బటన్స్ వస్తాయి, వర్క్ బటన్స్, షో బటన్స్. మీకు అవి కూడా నేను వర్క్ బటన్స్ చూపిస్తాలేండి, ఉన్నాయి. ఓకే, ఇవి వర్క్ బటన్స్. అవి కొంటారా అండి అలాంటివి? ఇవి మళ్ళీ వర్క్ చేసామనుకోండి మనకి చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా, సో వర్క్ చేసి మంచి ఫినిషింగ్ తో వచ్చేస్తాయండి. వీటిని మ్యాచింగ్ తీసుకుని మనము దాన్ని బట్టి బ్లౌజ్ బట్టి కలర్ తీసుకొస్తాం, బ్లౌజ్ బట్టి మనం మగ్గం పెట్టి ఇవన్నీ కుట్టేసే టైంకి కొంచెం బయట దొరికిన ఇంకొక 100 రూపీస్ అలా తక్కువ ఉంటుంది. సో దీన్ని వీటికి మనం అట్లా డిజైన్ చేస్తామండి. పాట్ నెక్, హై నెక్ బాగుందండి. బుట్ట పెట్టారు కదా, ఎవరికండి ఇది? ఇవన్నీ యుఎస్ వాళ్ళకేనా? ఇప్పుడు మీరు చూపిస్తున్న యుఎస్ కస్టమర్ అండి? ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండియా వాళ్ళకి కాకుండా యుఎస్ వాళ్ళకి కూడా కుట్టిస్తారా మీరు? వాళ్ళే ఎక్కువ ఉంటారండి మీ దాంట్లో, వాళ్ళే అవునా? అంటే మీరు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అదంతా మరి పంపించేస్తానండి, పంపించేసి వాళ్ళకి చార్జ్ ఎంత అనేది చెప్తారా? యాక్చువల్లీ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా వాళ్ళు మాట్లాడితే మన దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు, వెయిట్ అవన్నీ చూసుకొని. మనకి తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో చాలా బాగుందండి. మగ్గం వరకు కూడా ఉన్నాయండి, ఏమన్నా కుట్టినవి? ఉన్నాయండి, ఇవన్నీ మగ్గమే, ఇంకా డెలివరీస్ అవ్వలేదు. అయితే మటుకి ఏం వర్క్ అండి ఇది? చాలా నీట్ గా, చాలా సింపుల్ గా బాగుంది. ఇది ముడి వర్క్ అండి. ఓకే, ముడి వర్క్ చాలా బాగుందండి, సింపుల్ గా నీట్ గా ఉంది. ఇదేంటంటే ఇది కూడా చల్ల వర్క్ అంటారు, అంటే ఫ్లవర్స్ లాగా గులాబీ పెట్టినట్టు నీట్ గా అందంగా ఉంటుంది. చల్ల వర్క్ మీకు థ్రెడ్ వర్క్ వచ్చి చాలా ఫినిషింగ్ బాగా వస్తుందండి. చాలా మిర్రర్ కస్టమర్ కి వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి ఎట్లా ఇష్టమో మనం అలా. ఓకే, ఇది మిర్రర్ కూడా ఇట్లా మగ్గం తోటి వేసారండి? అవునండి. ఓకే, నైస్, చాలా బాగుంది. ఇది ఇట్లా పూస వర్క్, బ్యాక్ మాత్రం ఓన్లీ సింపుల్ గా ఇట్లా ఇచ్చేసిండ్రు. ఓకే, కస్టమర్ కూడా వాళ్ళు అడిగినట్టు కూడా మనం చెయ్యాలి కాబట్టి వాళ్ళ కస్టమర్ చాయిస్. ఓకే, ఇట్లా హ్యాండ్ కి వచ్చేసింది, లైన్స్ వచ్చేసి ఇలా వచ్చింది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ శారీ మీదకి, అంటే శారీ బ్లౌజ్ అయ్యి కొంచెం పెళ్లి బ్లౌజులు అవి పాడవుతాయి కదా, అది వాళ్ళది. ఇది కొత్త ఈ బోర్డర్ ని మనం అందంగా, మనం ఉన్నదాన్ని చాలా అందంగా ఎట్లా చెయ్యాలి అనేది అన్ని బాగుంది. నైస్. శారీ కలర్ ఇదా అండి? ప్యారెట్ గ్రీన్ లాంటి కలర్ శారీ. ఇది వచ్చేసరికి వైజాగ్ నుంచి పంపించారండి. శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ టిష్యూ వచ్చింది. ఇంకా టిష్యూ బ్లౌజ్ వేయకుండా నేనేం చేశానంటే ప్యూర్ క్రేప్ డై చేయించేసి దానికి ఇట్లాగా వర్క్. యాక్చువల్లీ బోర్డర్ లో వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ 2 వచ్చింది కదా, సో మనం అందుకని దీంట్లో మంచిగా ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్ గా ఉండేటట్టు డిజైన్ చేసాము. ఇది ఈ శారీ కూడా పంపించారండి. అయితే బ్లౌజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కాకపోతే డై అయితే చేసాము. ఇది ఇప్పుడు బ్లౌజ్ మీరు డై చేయించానండి. ఇది శారీ ఇప్పుడు టిష్యూ బ్లౌజ్ వేసామనుకోండి అంత బాగోదు, సో దాని గురించి అని మనము ఇట్లాగా క్రేప్ తీసుకున్నాం. చాలా బాగుందిలేండి, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది. పార్టీ వేర్ కి, నైట్ పార్టీస్ కి అయితే ఇంకా చాలా బాగుంటదండి. హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్. యాక్చువల్లీ టిష్యూ అంటేనే నైట్ పార్టీస్ కి చాలా బాగుంటది. ఇది హ్యాండ్ టిష్యూ శారీకి మీరు ఇట్లా డిజైన్ వేయించి, అంటే రాసిల్క్ అవి కూడా డై చేయించచ్చు. ఇది కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంది కదండి, మీరు చూస్తుంటే షైనింగ్ తెలుస్తుంది. సో దీనికి సెట్ అయ్యేలాగా తీసుకున్నాం. ఇది ఇట్లా విత్ క్లాత్ అండ్ మగ్గం వేయిస్తే ఎంత అయిందండి? ఇది 3,500 అయిందండి. 3,500
3500 క్లాత్. చాలా బాగుంది. డై అంతా కలిపి. ఇప్పుడు మీకు చూపించేదండి తాంజూర్ పెయింటింగ్ విత్ జ్యువెలరీ వర్క్ అండి. ఇదంతా జ్యువెలరీ వర్క్, ఇదంతా కుందన్స్ 1 గ్రామ్ గోల్డ్ ఉంటది కదా ప్యూర్, అది వాడతాం మనం. ఇదంతా ఇది వచ్చేసరికి మొత్తం తాంజూర్ పెయింటింగ్. ఇంకా పెయింటింగ్ ఇన్కంప్లీట్ లోనే ఉంది, ఇంకా కంప్లీట్ చేయాలి. అంటే మనం ఇది వేసేసాక అది కంప్లీట్ చేయాలి. జ్యువెలరీ వర్క్ అండి. దీనికి మళ్ళీ ప్లస్ వర్క్. ఇప్పుడు స్టిచెస్ చూసారు, అసలు ఇది అవ్వదు మీకు. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి ప్యూర్ కుందన్ దాంట్లో ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్లో వస్తాయండి ఇవి. ఇవి ప్యారెట్స్, జడ కుందన్స్, తర్వాత చాంద్బాలీస్, ఇట్లా హార్ట్స్, ఇట్లా చాలా మన ఇష్టం. ఇంకా డాలర్స్ కాడి నుంచి చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న వర్క్ అయితే ఇదండి. దీనికి మళ్ళీ మనం మగ్గం ప్లస్ పెయింటింగ్ ప్లస్ జ్యువెలరీ అండి. ఎన్ని కాంబోస్ కలుపుతున్నాం. ఇది శారీకి వచ్చేసరికి మొత్తం తాంజూర్ పెయింటింగ్ వేయిస్తున్నాము. సో బ్లౌజ్ ని ఇంకా మంచిగా డిజైన్ చేయాలి అన్నట్టుగా తాంజూర్ పెయింటింగ్ విత్ జ్యువెలరీ వర్క్ ఇస్తున్నాం దీనికి. ప్రైస్ ఎంత ఉంటుందండి? ప్రైస్ అంటేనండి అంతా అయిపోవాలి. పెయింటింగ్ కే 10K నుంచి స్టార్టింగ్ ఉంటుంది. వర్క్ అంటే ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటదండి. ఒక 5000 దాకా వర్క్ అవుతుంది, ప్లస్ స్టిచ్చింగ్ అన్ని. ఆల్మోస్ట్ ఆల్ 15-16. ఓకే. ఈ శారీ ఏంటండి చాలా బాగుంది. అండ్ ఏదో డిజైన్ కూడా వెరైటీ ఉంది. ఇది వచ్చేసరికి సీకో జామ్దాని అండి. ఏంటండి? సీకో జామ్దాని శారీ. ఇది వచ్చేసరికి 10,000 అట్లా ఉంటదండి. శారీ 10,000 ఉంటుందా? జామ్దాని శారీ ట్రెండింగ్ అండి ఇప్పుడు. ట్రెండింగ్ అండి బాగా. అంటే ట్రెండింగ్ అనక జామ్దాని అనేది ఓల్డ్ నుంచి ఉంది. అయితే దీనికి మనము లైట్ వెయిట్ కూడా అసలు జామ్దాని ఇట్లాగే యూజ్ చేస్తారు. మనం వచ్చేసరికి దీనికి కంచి బోర్డర్, ఇది ప్యూర్ కంచి అండి. కంచి బోర్డర్ అంటే దీన్ని మనం బోర్డర్ లా కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్. మీటర్ వచ్చేసరికి 3000 ప్లస్ ఉంటది ఇది. సో ది శారీ కని 1.5 మీటర్ తీసుకున్నా. అండ్ బ్లౌజ్ ఏంటంటే సేమ్ ఇదే కాంబోలో మనం ప్లెయిన్ ప్యూర్ పట్టు బ్లౌజ్ ని డై చేయించి వర్క్ చేయించానండి. ఇప్పుడు దీనికి ఈ కంచి ఇప్పుడు ప్లెయిన్ బోర్డర్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఇట్లా అటాచ్ చేస్తామండి. ఓకే. దీనికి ఇంకా మళ్ళీ అటాచ్ చేసి అండ్ ఇదే బ్లౌజ్ కూడా ఇస్తాం మనం. వచ్చేసరికి జామ్దాని ప్లస్ కంచి అంటే కాంబినేషన్ అన్నమాట. నార్మల్ గా మనం కంచి శారీస్ చూస్తామండి, జామ్దాని శారీస్ చూస్తాం. ఇప్పుడు తన క్రియేటివ్ గా ఈ కంచి ఇట్లా తీసుకొచ్చేసి ఇవి రెండు మాత్రమే ఇట్లా బార్డర్ పైన కింద మిడిల్ వచ్చేసి ఇలా బార్డర్ వేస్తారటండి. ఇట్లా కిందికి ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే జామ్దాని విత్ కంచి బార్డర్ అనమాట. సో మగ్గం వరకు బ్లౌజ్ ఇచ్చారు. ఇది పట్టుకు ప్యూర్ పట్టుకు డై వేయించారు. మొత్తం 1 టైం డై అండి. అంటే మళ్ళీ సెపరేట్ గా అవ్వకుండా ఇది ఇచ్చినప్పుడు ఇది కూడా డైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకటే కలర్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా డై వేయించింది. ఇది డై వేయించిందండి. వైట్ క్లాత్ తీసుకొచ్చి డై వేయించాం మనం. ఈ పట్టు ఇట్లానే వస్తుంది. వైట్ మనకి వైట్ మీద ప్యూర్ వచ్చేస్తుంది అండి. దీనికి ఏమి కలర్ డై అవ్వదు, ఐ మీన్ అంటుకోదు. వచ్చి పట్టు మీకు షైనింగ్ చూసారా ఎంత ప్యూర్ పట్టు అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ మనకు. ఓకే. సో నైస్ అండి. ఇప్పుడు ఈ శారీ మొత్తం విత్ బ్లౌజ్ ఇది అంతా ఎంత అవుతుందండి? 25,000 దాకా అవుతుంది. 25,000 వరకు అవుతుంది. సూపర్ చాలా బాగుందండి. ఏదైనా మ్యారేజ్ కోసం ఆర్డర్ చేశారా? అంటే ఇప్పుడు ఎట్లా అంటే అంత బయట కొనేసి కట్టేసి ఇది కన్నా ఇట్లా డిజైన్ చేస్తే యూనిక్ గా ఉంటది. ఇలాంటి కాంబినేషన్ గానీ ఇప్పుడు ఇలా బ్లౌజ్ అసలు ఎవరి దగ్గర ఉండదు కదండి. కొందరు ఎలా ఇష్టపడతారంటే యూనిక్ గా నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉండొద్దు అన్నట్టుగా. ఉండొద్దు అంటే ఎవరు కట్టింది నేను కట్టడం ఇష్టం ఉండదు అన్నట్టుగా ఉంటారు. సో చాలా బాగుంది. చూపిస్తాను మీకు. ఇది ఏంటి జామ్దాని విత్ కంచి. ఇది మీకు ఇట్లా ఇంకొక 2 శారీస్ డిజైన్ చేస్తున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసరికి మనకి యుఎస్ కస్టమర్, మా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటారు, ఆవిడ ఇచ్చారండి. దీన్ని బేస్ చేసుకుని మనము ఇది ప్యూర్ టిష్యూ అండి. షైనింగ్ ఉందండి. ఎంత ఉంటదండి ఈ శారీకి? మీటర్ వచ్చేసరికి 1250 అలా ఉంటదండి. మీటర్స్ వైజ్. ఇది వచ్చేసరికి మీరు చూసారా మొత్తం మగ్గం వర్క్,
మనం వేపించారా మీరు? అలాగే వచ్చింది. ఇదిగోండి డీటెయిలింగ్ చూడండి. మనం మగ్గం వర్క్ ఏంటనే 5.5 శారీకి చాలా టైం పట్టేస్తుంది, కానీ బెస్ట్ ప్రైజ్ లో వచ్చినట్టే 1250 అంటే. దీనికి మనము బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ పట్టు డై ఇచ్చేసామండి. బోర్డర్ వచ్చేసరికి ఇట్లా కంచి టిష్యూ ప్లస్ కంచి బోర్డర్. ఇంత ముందు జామ్దాని విత్ కంచి బార్డర్, కాకపోతే అది ప్లెయిన్ బార్డర్, ఇది డిజైనర్ కంచి బెనారస్ బార్డర్. ఇట్లాగా బెనారస్ బార్డర్ విత్ కాంబినేషన్ చూస్తుంటేనే అసలు కళ్ళు తిరుగుతున్నాయండి, భలే ఉంది. దీనికి ఇంకా వర్క్ చేయించాలండి. నెక్స్ట్ ఈ బ్లౌజే ఇది కంప్లీట్. ఇది శారీ మొత్తం విత్ బ్లౌజ్ మగ్గం వేస్తారండి? దీనికి కూడా వేస్తామండి. ఇది కూడా 20+ అయితే అవుతుందండి. ఎంత అని మనం చెప్పలేం. మగ్గం మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాం. ఇప్పుడు ఈ బెనారస్ బార్డర్ వచ్చేసరికి 5000 పడింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి 1500 క్లాత్ కే పడింది, మళ్ళీ ప్లస్ డై. ఇది వచ్చేసరికి క్లాత్ కే వచ్చి మనకి 1250 పడింది, అంటే ఒక 6000 పైన మళ్ళీ డై ఉంది. ఇంకా వర్క్ చేయించాలి, స్టిచ్చింగ్ అవ్వాలి, అది ఒకటి. యాక్చువల్లీ ఇది కూడా ఆవిడే అంటే ఇది సిల్క్ కోట. ఆవిడ ఏంటంటే విత్ కలంకారీతో కావాలన్నారు. నేను ఇది తీసుకున్నాను. దీనికి ఇంతవరకు బార్డర్ వస్తుంది, విత్ కట్ వర్క్ తో వస్తుంది. కింద మళ్ళీ బార్డర్ ఇంకా మళ్ళీ దానికి ఏం బార్డర్ వేస్తారండి? ఇంకేం కలంకారీ ఇది వేస్తారా? దీనికి బార్డర్ దీంతో వచ్చేస్తుంది మొత్తం. బ్లౌజ్ అదే వస్తుంది, ప్లస్ మీకు ఇంతవరకు కట్ వర్క్, మొత్తం చీర అంతా కట్ వర్క్ వస్తుందండి. నా దగ్గర చాలా పాత చీరలు ఉన్నాయండి, పట్టు చీరలు. వాటికి బార్డర్ లేదో చేంజ్ చేయొచ్చు కదండి. మీరు తెచ్చుకుంటే ఎందుకంటే మీరు కొత్త చీరలకే బార్డర్లు మారుస్తున్నారు. నా పాత చీరలు పాత బార్డర్ పాత వాటిని కూడా రీమోడల్ చేస్తామండి. రీమోడల్ చేస్తారండి. ఓకే. అయితే దివ్య, మనం మన పెళ్ళప్పటి చీరలు అవన్నీ తీసుకొచ్చేసి కొంచెం రీమోడల్ చేసుకుని కొత్త చీర కొనుక్కుంటే మళ్ళీ 10-15 వేలు అవుతుంది. అప్పుడు కూడా మనం 6-7,000 పెట్టాం కదా. ఇప్పుడు 2-3,000 అవుతుందండి బార్డర్ చేంజ్ చేస్తే. మంచిగా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి ఉంటుందండి. కొత్త శారీ లాగా అయిపోతుంది. ఇప్పుడు పట్టు చీరలకు కూడా డై వేస్తారా అండి? వేపిస్తారా అండి? ఇది వచ్చేసరికి శారీ ఫోటో మీకు చూపిస్తానండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఫేడ్ అయిపోయింది చీర. ఓకే. అసలు ఇది ఓల్డ్ శారీనా? ఇది ఓల్డ్ శారీ. మీకు ఫోటో చూపిస్తాను, చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. చాలా ఓల్డ్ శారీ అండి. ఓల్డ్ శారీని మనము ఇలా మొత్తం కలర్ అంతా పోయింది. ఇప్పుడు ఈ శారీని మీరు ఇట్లా ఈ కలర్ చేంజ్ చేశాను నేను. ఓల్డ్ శారీ, బాగా ఓల్డ్. ఇది యాక్చువల్లీ ఇంకా వాళ్ళు వేసుకోరు, ఎందుకంటే ఇలా ఉంటే వేసుకోరు కదా, దాన్ని మనము ఇట్లాగా చేసాము. ఇది వచ్చేసరికి కస్టమర్ కి ఎల్లో అయిపోయిందండి. మేము ఎల్లో కొంచెం వాడలేకపోతున్నాము, బాగా ఇదిగా కనబడుతుంది కదా. దానికోసం నేను ఏం చేశానంటే ఈ పింక్ పళ్ళుని ఇలాగే వదిలేసా. ఇది మొత్తం చీరంతా డై వేయించాం. ఇది అలా పళ్ళు వదిలేసి చీరంతా బ్లాక్ ఇచ్చేసాను. ఇంకా దీన్ని రోలింగ్ చేస్తే అసలు సూపర్ ఉంటదేమో కదా. అవునండి, చాలా బాగుందండి. రోలింగ్ వెళ్ళాలి. అయితే నా పాత శారీస్ తీసుకొని వస్తానండి. పట్టు శారీస్ కూడా అవి కట్టుకొని కలర్ బోర్ కొడుతుంది. కలర్ కూడా ఇప్పుడు ఇది కొత్తగా ఉంటది, ఇంకా కొత్త లుక్ వచ్చేస్తుంది మనకి. అవును, కంప్లీట్ ట్రెండ్ మారిపోతుంది, కొత్త లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఒక నిమిషం. అండ్ షర్ట్స్ అండి. షర్ట్స్ కూడా చేస్తారండి. యాక్చువల్లీ మనం వాష్ చేసినప్పుడు వేరే కలర్లు ఉంటాయి. కొన్ని కాస్ట్లీ షర్ట్స్ ఏంటంటే కొత్తగా ఉంటే మనకు పడేయాలనిపించదు. లైట్ కలర్స్ అనుకోండి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. డార్క్ కలర్స్ అనుకోండి, ఇప్పుడు ఇది కొంచెం రెడ్ రెడ్ అయితే పోయింది అన్నప్పుడు మనము దాన్ని, ఇది శారీనా అండి? శారీనండి. దాన్ని సింగిల్ కలర్ వేసేసాము. ఇప్పుడు కూడా ఇది ఎల్లో కాబట్టి, ఇది గ్రీన్ కాబట్టి దాన్ని డార్క్ కలర్స్ వేస్తాం. ఇప్పుడు వైట్లు గానీ, హాఫ్ వైట్లు గానీ, బేబీ పింక్లు అంటే కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దానికి ఏ కలర్ అన్నా మనం వేయొచ్చు. ఇంకా కొత్త శారీస్ అంటే మన ఇష్టం, అదే కొత్తగా వైట్ క్లాత్ అయితే మన ఇష్టం. కాబట్టి రీయూజ్ చేసిన క్లాత్లకి కొన్నిటికి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, కొన్నిటికి ఆప్షన్స్ డిపెండ్స్ ఆన్ దాని కలర్ ని బట్టి మీరు ఏ ఆప్షన్ ఉంది కలర్ కి అని చెప్తారు. ఇది ఏ కలర్ అంటే షర్ట్ ని కలర్ మార్చారు? వైట్ షర్ట్ కి ఏదో అంటుకుందని గ్రీన్ షర్ట్ చేశారు. వాళ్ళు అడిగారు, కస్టమర్ అడిగారు గ్రీన్. ఇప్పుడు ఇది వచ్చేసరికి రెడ్ అండి.
ఓకే, రెడ్ శారీ. రెడ్ శారీని మనము వాళ్ళు కాఫీ కలర్ కింద మార్చాము, ఆప్షన్స్ ఇచ్చాము, బ్లాక్ గ్రీన్ అంటే సరే ఇది బాగుంది కాఫీ కలర్ యూజ్ చేయలేదు అని చెప్పి. అదిగోండి ఇది కొంచెం చికెన్ వర్క్ లానే ఉంది కదా, చికెన్ వర్క్ బాగుంది, చాలా బాగుంది. ఇది సింగిల్ కలర్ ఇచ్చేసారు. షర్ట్స్ కూడా కుడతారా అండి మీరు? కుడతామండి, జెన్సీ కుడతాం, లేడీస్ అంటే జెన్సీ అంటే షర్ట్స్ వరకు ప్లస్ ధోతి ఇవి కుడతామండి, కుర్తాస్ ధోతీస్ అవన్నీ అవుతాయి. సెట్ కాంబో మదర్ అండ్ డాటర్ తో పాటు ఫ్యామిలీ అంతా కుడతారండి. ఏమైనా పిక్స్ ఉన్నాయా, ఏదైనా రెడీగా ఉన్నాయా? మన ఇన్స్టా పేజ్ లో అయితే ఉన్నాయండి. ఇన్స్టా పేజ్ ఏంటండి? స్టూడియో సెలబ్రిటీ అని ఉంటది. స్టూడియో సెలబ్రిటీ ఏదండి? ఒకసారి మన వ్యూవర్స్ కి కూడా చూపిద్దాం. అంటే మీ డిజైనరీ బ్లౌజెస్ అంటే మీ కలెక్షన్ పెడుతూ ఉంటారండి? అవునండి, పెడతాము. ఇగోండి ఇలా జెంట్స్ వి. ఓ, దీనికి కూడా వర్క్ వేపించేసి అలా చేయించారండి? యాక్చువల్లీ అలా వచ్చింది, వర్క్ వేపించినవి కూడా ఉంటాయి మగ్గం. ఇప్పుడు ఇది వచ్చేసరికి లెహంగా, వాళ్ళ పేరెంట్ వచ్చేసరికి వాళ్ళ బాబుకి వాళ్ళ అమ్మాయికి అని ఒక శారీ ఇచ్చారు మనం. సో మనం క్లాత్ తీసుకొచ్చి దాన్ని పాపకి సెపరేట్ క్లాత్ తో బ్లౌజ్, బాబుకి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ తో అదే ఇదేంటి బ్లౌజ్ పార్ట్ తో వచ్చేసరికి బాటమ్ కుట్టామండి. శారీ పాపకి లంగా, బాబుకి టాప్, అది ఇట్లా కాంబో ఇచ్చేసాము. చాలా బాగుందండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓహో, ఇంకా అన్నా చెల్లికి, అన్నా చెల్లి, అక్క తమ్ముడికా? ఓకే, అంటే ఆ క్లాత్ అలా ఎగ్జాక్ట్ సరిపోయింది, చాలా బాగా వచ్చింది. అట్లా జెంట్స్ కి అన్ని టైప్స్ ఉన్నాయిలేండి. మీరు ఒకసారి పేజ్ ఫాలో అయితే, పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి అన్ని వస్తాయి. అండ్ కొంచెం హీరోయిన్స్ కూడా మనము మీరు చేస్తారా అండి? అంటే మీకు కాంటాక్ట్ ఎలా అండి? పాప దాంట్లో ఫిలిం ఇండస్ట్రీలోనే చేస్తుంది. ఓ, మీ పాప కూడా ఫిలిం ఇండస్ట్రీలో చేస్తుందా? కాస్ట్యూమ్ డిజైనర్ కింద. కాస్ట్యూమ్ డిజైనర్ అండి? ఓ, మీ తెలివితేటలే వచ్చేసినట్టున్నాయి. నైస్ నైస్. కాస్ట్యూమ్ డిజైనర్ చేస్తుందా? ఏ మూవీస్ కి చేసిందండి? బచ్చన్ చేసింది, తర్వాత ర్యాపో చేసింది. బచ్చన్ అంటే మన రవితేజది. ఓ, సో నైస్. సో మీకు అలా మూవీస్ వాళ్ళకు కూడా మీరు డిజైనర్ చేసి పంపిస్తారా బ్లౌజెస్? అంటే వాళ్ళు పర్సనల్ గా అడిగి చేస్తామండి. వాళ్ళు పర్సనల్ గా ఇప్పుడు పాపతో టైప్ అవుతారు కదా, పర్సనల్ గా వాళ్ళు చిన్న చిన్న షూట్స్ కానీ, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కానీ అట్లా ఉంటది కదా, మనం మీరు చేసి పంపిస్తారు. ఏమన్నా మూవీస్ కూడా మీరు మీ సైడ్ నుండి చేసి పంపించారా అండి? అంటే అట్లా లేవు, ఉన్నవి కాదండి, కొంచెం టైం పట్టిద్దేమో ఇంకా అలా కనెక్ట్ అవ్వడానికి. నైస్ నైస్. మొత్తం ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసి సెలబ్రిటీ బొటిక్ అంటే నిజంగానే సెలబ్రిటీస్ కూడా కుట్టించుకుంటూ చాలా బాగుందండి. సో నైస్. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. ఓల్డ్ మోడల్స్ మార్చుకోవడం అనేది, తర్వాత ఇలా అదేంటి వీవింగ్ మిస్టేక్ శారీస్ ని కరెక్షన్, తర్వాత యూనిక్ డిజైన్స్, ఇలా పళ్ళులు చేంజ్ చేయడము, అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా కోటా శారీస్ ఉన్నాయండి? అవునండి, ఉన్నాయి. కోటాస్ అయితే ఇప్పటి నుంచి కాదండి, ఒక 10 years నుంచి మేము ఇవన్నీ కోటా శారీస్ సేల్ చేస్తాము. క్లాత్ తీసుకొచ్చి ఇదంతా ప్రింట్ అండి. అంటే ఇప్పుడు దాకా బ్లాక్ ప్రింట్స్ నడిచింది, ఇప్పుడు ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి. ఓకే, ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అంటే మీరే వేపిస్తారా అండి? అలానే వస్తాయి? వేపిస్తామండి. వైట్ కాంబినేషన్ చెప్తే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మన డిజైన్స్ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాయి కదా, చెప్తే వేసేస్తారు. ఇది గ్రే అండ్ ఆనియన్ పింక్ కాంబో, మంచి బర్డ్స్ వచ్చి స్క్రీన్ ప్రింట్స్ అంటే అలా వేసుకెళ్ళిపోతుంది. ఎంత ఉంటదండి ఇవి కాస్ట్? 1700 అట్లా ఉంటదండి. 1700 ఉంటది. స్క్రీన్ ప్రింట్స్ అండి. అంటే ఇప్పుడు చేయించిన స్క్రీన్ ప్రింట్స్ చేయించాను నేను ఇట్లాగా. కోట చాలా కంఫర్ట్, ఇవన్నీ కోట చాలా కంఫర్ట్ ఉంటాయి. కోటాలో మంచి లైట్ వెయిట్ ఉంటది, రిచ్ లుక్ ఉంటది. కోటాలో సిల్క్ కోట, కాటన్ కోట, ముందా కోట ఇట్లా కొన్ని ఉంటాయి క్లాత్స్. ఇప్పుడైతే నేను కాటన్ కోటాస్ చేయించాను. ఓకే, ఇవి కాటన్ కోటాస్? ఇవన్నీ కాటన్ కోటాస్ విత్ ఇది స్క్రీన్ ప్రింట్స్. నైస్ నైస్. కలర్ కాంబినేషన్ బాగుందండి. కాంబినేషన్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్, రేర్ కాంబినేషన్ బాగుంది.
ఇవన్నీ 1700 అండి. 1700 అండి. అంటే మీరు ఇవి కాకుండా లెహెంగాస్ ఇట్లా అవి కూడా కుడతారు కదా, అంటే లైక్ ఐరన్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు మన అన్ని ఐరన్ ప్రిల్స్, మా పాపకు కుడతారు కదా. ఓకే, అన్ని ఐరన్ ప్రిల్సే. అసలు మామూలు అయితే ఇప్పుడు దాకా కుట్టలేదు, స్టార్టింగ్ నుంచి అన్ని ఐరన్ ప్రిల్స్ ఉంటాయి. ఓకే, ఐరన్ ప్రిల్స్ బాగుంటాయి, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనం చూడడానికి ఏం అవైలబుల్ లేవు, అన్ని కస్టమర్స్ తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఒకటి ఉందిలేండి, చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది లెహంగా ఇందాక చూపించాను కదా, బ్లౌజ్ మీకు. దీంట్లో పళ్ళు శారీ ఇచ్చారు, పళ్ళుని మనం ఇట్లా డిజైన్ చేసామని చెప్పాను కదండి. ఇదిగోండి అలా. దీనికి ఇంచక్క మంచి క్యాన్ లెహంగా వేసుకుంటే లోపల చాలా బాగుంటుందండి. కస్టమర్ వచ్చేసరికి మనకి ఈ డిజైన్ అనేది ఇచ్చారండి. నేను దీనికోసం వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ డై చేయించాను 10 మీటర్స్. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది కలర్ అసలు. ఇప్పుడు దీన్ని మనము స్టిచ్ చేసేసి కలి టాప్ అడిగారు, స్టిచ్ చేసి పెయింటింగ్ వేయాలండి. ఓకే ఓకే. మరి దీంట్లో ఇట్లా లైన్స్ ఉన్నాయి, అట్లా అదే కలి అంటారు, కలి టాప్ అంటారు. కలి టాప్ అంటే మనకి పీసెస్ కట్ చేసి కుడతారు. అవునా? ఇదిగోండి, ఈ పీసెస్ అన్ని కలిపి కుట్టింది కలి టాప్. మీకు టాప్ లో ఉంటది, ఎట్ ఎ టైం గేర్ ఎక్కువ వస్తుంది. దాన్ని కుట్టాక మనం ఈ పెయింటింగ్ అనేది వెయ్యాలి. ఓకే ఓకే. కుట్టిన తర్వాత పెయింటింగ్ వేస్తారు. మనకి ఇట్లా ఒక ఫోటో ఇచ్చిన మనం క్లాత్ ఏంటో చెప్పి వాళ్ళకి డై అంతా. చాలా బాగుంది, సేమ్ ఉంది ఎగ్జాక్ట్ గా క్లాత్. ఇప్పుడు ఇది డై వేయించారండి? అవునండి. నైస్. 10 మీటర్స్ జార్జెట్ ఇది. ఇప్పుడు 10 మీటర్స్ మొత్తం ఆ ఫ్రాక్ కి బట్టి అవుతుంది. అంటే విత్ చున్నీ కూడా ఉందండి. ఓకే, చున్నీ ప్లస్ మనకి 5-6 మీటర్స్ ఇదే పట్టేస్తుంది. అండ్ ఫుల్ హ్యాండ్ అన్నారు వాళ్ళు, దానికి కూడా ఒక 1 మీటర్ ప్లస్ పడుతుంది. చూద్దాం మంచిగా. అందుకే అంటే కొంచెం కూడా తక్కువ అవ్వద్దని 10 మీటర్స్ తెచ్చుకున్నారు. మళ్ళీ రీడైకి వెళ్ళి కొంచెం మారింది అనుకోండి, ఇది అయిపోతుంది. మాక్సిమం మారదు, ఇన్ కేసు చెప్తున్నా. ఓకే, నైస్. ఇవేం శారీస్ అండి? ఇవి వచ్చేసరికి కట్ పీసెస్ అండి. మనకి ఈ ఒకటి సింగిల్ పీస్ వచ్చేసరికి 5 మీటర్స్ లంగా క్లాత్, 1 మీటర్ బ్లౌజ్ క్లాత్ ఉంటదండి. ఇవి వచ్చేసరికి 550 రేంజ్ లో మీకు వచ్చేస్తుంది. 550కే ఈ చీర మొత్తం? చీర కాదు, లెహంగా కానీ ఫ్రాక్ కానీ. అంటే ఏంటిదండి డిఫరెన్స్? నాకు అర్థం అవ్వట్లేదు. పీసెస్ లేదు కదా, ఏమీ లేదండి. ఇదేంటంటేనండి, వివర్స్ ఫ్యాక్టరీలో తయారైనప్పుడు దీనికి పళ్ళు లేదు, పళ్ళు కట్ అయిపోయింది, మీరు గమనించట్లేదు. దీనికి పళ్ళు లేదు. సో పళ్ళు లేని చీర మనం యూజ్ చెయ్యం కదా, అది డ్యామేజ్ లో సెకండ్ పక్కన పెట్టేస్తారు కదా, అవన్నీ మనం బండిల్స్ తెస్తాం. ఇది 550 రూపీస్ కి మనం యూజ్ చేసుకునేది ఏంటంటే, ఇది లెహంగాకి 5 మీటర్స్ చాలా బాగుంటది. మామూలుగా 3 మీటర్స్ వాడతారు, మనం 5 మీటర్స్ దాకా వాడతాం, మంచి గేర వస్తుంది. దీంట్లో వచ్చిన బ్లౌజ్ కుట్టేసి చున్నీతో పేరప్ చేస్తాం అనుకోండి, లో బడ్జెట్ లో మంచి బడ్జెట్ లో మంచిగా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇది 1 పీస్. అలా కాకుండా మనకి 3 పీస్ ముక్కలు కూడా ఉన్నాయి, 250 రూపీస్. ఇదే 3 ముక్కల కింద వస్తుంది. అవి కూడా బాగుంటుంది. అది 250 అండి. 250కి 3 మొత్తం 5 మీటర్స్ వస్తుంది అండి. ఓ సో నైస్. అయితే మా పాపకు తీసుకుంటాను. అలాగే, తప్పకుండా. తను చాలా అంటే ఇవేంటి మాకు ఫంక్షన్స్ కి, తర్వాత వీటికి ఏంటి పండగలకి, స్కూల్లో ప్రోగ్రామ్ అని ఎప్పుడు లంగావోని అంటది. సో తీసుకుంటాను. వేలు పెట్టి క్లాతులు కొంటున్నాం కదండి, 250 రూపీస్ వస్తుందంటే గ్రేట్. పిల్లలకి వేస్ట్ అయిపోతున్నాయి కదండి, అంటే తర్వాత యూజ్ అవ్వట్లేదు. అంతే వేసుకుంటదా, కొన్ని రోజులకే పొట్టిగా అయిపోతాయి. ఇదైతే చాలా బాగుంటున్నాయండి వీటికి. ఇది 550 రూపీస్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. అసలు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మా వ్యూవర్స్ కోసము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చినా కూడా చెప్పండి, మళ్ళీ చేద్దాము వీడియో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మగ్గం వర్క్ అది అంబానీ కూతురు లాంటి డిజైన్ వేయించిన అంటున్నారు. అసలు ఇట్లా వీవింగ్ మిస్టేక్ శారీస్, తర్వాత మగ్గం వర్క్ బ్లౌజెస్, డిజైనరీ బ్లౌజెస్. ఇక మీకు యుఎస్ కస్టమర్స్ ఉన్నారంటే అర్థమైపోతుంది లేండి, చాలా అంటే ట్రెండింగ్ మోడల్స్ అన్ని బాగా ఫాలో అవుతారని. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఈ సెలబ్రిటీ బొటిక్ వచ్చేసి మీకు కావాల్సిన కలెక్షన్ లేదంటే స్టిచ్చింగ్స్ ఏదైనా కూడా చేపించుకోవచ్చండి. చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొచ్చుకొని మరీ ఇక్కడ కుట్టించుకోండి. చాలా బాగుందండి కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధా గారు. థ్యాంక్ యూ అండి.